మీ ఏం ఐటీ ఏఐ జాబ్ అయితే జాయిన్ నెక్స్ట్ ఇట్ ఛాలెంజ్. జాబ్ తెచ్చుకోండి, 5 లక్షలు తీసుకోండి. పోలీసులకు ఎందుకు రావాలనుకుంటున్నారు? ఆ రోజు అసలు నాకు వచ్చిన 6 నెలలకే పోలీస్కి వచ్చాను నేను. యంగెస్ట్ పోలీస్ ఆఫీసర్ నేను. 38 ఇయర్స్ చేసిన వాళ్ళు ఎవరు ఉండరు. ఎన్ని సంవత్సరాలకు వచ్చిందండి ఉద్యోగం? 20 అండి. 20కే? నేను పుట్టిందే 50లో, నాకు ఉద్యోగం వచ్చింది 20లో. 70లో జాయిన్ అయిపోయారు. అదే కదండి మరి. సార్ అప్పుడు పోలీసులో ఎలాగుంటుందండి రిక్రూట్మెంట్ అంతా? ఇప్పుడులాగే నోటిఫికేషను? అలా కాదండి. అప్పుడు పేపర్ నోటిఫికేషన్ ఇచ్చేవాళ్ళు. ఇచ్చిన తర్వాత జిల్లా ఎస్పీ దగ్గర మెజర్మెంట్స్ అవి తీసుకుని చిన్న ఇంటర్వ్యూ చేసేవాళ్ళు. అది అయిపోగానే నెక్స్ట్ డిఐజీ గారి దగ్గర ఇంటర్వ్యూ ఉంటుంది. ఆయన ఒక కమిటీ వేసుకుని 3 ఎస్పీలు పెట్టుకుని, లేకపోతే ఇంకో హైదరాబాద్ నుంచి ఇంకో ఎస్పీని తెచ్చి డిఐజీ కూడా తెచ్చుకుని వాళ్ళిద్దరు డిఐజీలు 3 ఎస్పీలు కూర్చుని ఇంటర్వ్యూ చేసేవాళ్ళు. ఆ ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిపోతే చేసేస్తారు. మాకు రకరకాలుగా అడుగుతారు, దాని గురించి ఏం కాదు. నన్ను అయితే అడిగారు, నా ఫైల్స్ అన్నీ చూసుకున్నారు. నువ్వు గేమ్స్ బాగానే ఆడావు కదా అన్నారు. ఆడాను సార్ అన్న. నేను ఆంధ్ర యూనివర్సిటీ నేను హాకీ ప్లేయర్ని, స్టేట్ పోలీస్ హాకీ ప్లేయర్ని. సో నాకు స్పోర్ట్స్ ఉన్నాయి, డిబేటింగ్ కాంపిటీషన్ బౌలింగ్ సర్టిఫికెట్స్ ఉన్నాయి, మెడల్స్ ఉన్నాయి. అది అయిన తర్వాత ఇవన్నీ చూసేసి నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళావే ఆల్రెడీ అన్నారు. నేను అప్పటికే సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఇంటర్వ్యూకి వెళ్ళి వచ్చేసాను బెంగళూరు. ఈ రెండింటి ఏది వస్తే దేనికి వస్తావు అన్నాడు. నేను అన్ఎంప్లాయిడ్ కాబట్టి ఏది ముందు వస్తే దానికి పోతాను అంటే నవ్వారు. కృష్ణమాచారి గారని వైజాగ్ డిఐజీ అయిన నార్త్ అనేవాళ్ళు అప్పుడు. అంటే ఇక శ్రీకాకుళం దగ్గర నుంచి తడ ఒకటే డిఐజీ పోస్ట్. ఇప్పుడు నార్త్ ఆంధ్ర బదులు నార్త్ అంతే. ఇప్పుడు ఆయన ఉండేవారు. ఆయన ఇంటర్వ్యూకి వచ్చింది. రైల్వే ఎస్పీగా శ్రీరామకుమార్ గారు ఉన్నారు. కృష్ణా ఎస్పీని తెచ్చుకున్నారు. గుంటూరు ఎస్పీని ఎవరిని తెచ్చుకున్నారు, హనుమంతరావు గారు ఆయన తెచ్చుకున్నారు. ఇంటర్వ్యూ అయిపోయింది. అదే రోజు ఆర్డరా? అలాగే ఎవరండి పంపిస్తాం పోవంటారండి అంతే. మనం అయ్యామని తెలియాలి కదా. అంటే మేము పరీక్ష రాసిన వాళ్ళం, ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళం 1200 మంది. ఈ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళం 200 మంది. మా రేంజ్ నుంచి 12 మంది 20 మంది సెలెక్ట్ అయినట్టున్నాం. ఎప్పుడు వచ్చింది మీకు ఆర్డర్ కాపీ? నాకు సెప్టెంబర్ అక్టోబర్లో ఇంటర్వ్యూ అయిందండి. డిసెంబర్లో వచ్చేసింది, ఇంటికి వచ్చింది. ఎస్పీ గారు ఆఫీస్ నుంచి మనిషి తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. అది హ్యాపీ. ఆ రోజు హ్యాపీ అంటే ఫస్ట్ టైం కదండి పోలీస్, మా ఇంట్లో ఎవరు లేరు. మరి వెళ్ళటమా లేదా అని ఆలోచించాం. అప్పుడు నారాయణరావు గారు ఉండేవారు, ఎంవి నారాయణరావు గారు ఢిల్లీలో ఐబీలో ఉండేవారు. ఆయన అడిగితే మీ ఇంట్లో పిల్లలకి ఎందుకులే పోలీసు, ఇంటెలిజెన్స్కి వెళ్ళిపోమని అన్నారు. సో అందుకని నేను మానేశాను ముందే. ఇట్లా ఇంట్లో మా మదరాలు కూడా వద్దురా మనకెందుకు పోలీస్ అంటారు కాబట్టి నేను మానేశాను ముందే. సరే మళ్ళీ నారాయణరావు గారు ఫోన్ చేసి, ఇంటెలిజెన్స్ అనగానే ఆల్ ఓవర్ ఇండియా తిరగాలి, అక్కర్లేదు లోకల్గానే ఉంటాడు, ఒకవేళ యూనిఫామ్ అక్కర్లేదంటే ఇంటెలిజెన్స్లో వాటిల్లో పడి ఉండొచ్చు కదా, వెళ్ళమని అన్నారు. అప్పటికే 6 రోజులు అయిపోయింది అడ్మిషన్స్ అయిపోయి. అప్పుడు గవ్వ అనంతపూర్ వెళ్ళిపోయాను. ట్రైనింగ్ జాయిన్ అయిపోయాను. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్ అవ్వగానే ప్రాక్టికల్ ట్రైనింగ్కి ఈస్ట్ గోదావరి వచ్చానండి. అప్పుడు సేమ్ డిస్ట్రిక్ట్ ఇవ్వరు. సో ఆ రేంజ్లో మాది ఈస్ట్ గోదావరి ఒకటి ఉంది కాబట్టి నాకు ఈస్ట్ గోదావరి ఇచ్చారు. ఈస్ట్ గోదావరి ఇస్తే ఫస్ట్ రాజానగరం ట్రైనింగ్ అండి, రోడ్డు మీద ఉంటుంది పోలీస్ స్టేషన్. రాజానగరం ట్రైనింగ్ ఏం నేర్చుకున్నారండి ప్రాక్టికల్ ట్రైనింగ్లో? ప్రాక్టికల్లో ఫస్ట్ కానిస్టేబుల్ పోస్ట్ చేయాలండి, హెడ్ కానిస్టేబుల్ పోస్ట్ చేయాలి, ఏఎస్ఐ పోస్ట్ చేయాలి, ఎస్ఐ పోస్ట్ చేయాలి, కోర్టుకి వెళ్ళాలి, సెంట్రీ ఉద్యోగం చేయాలి. రోజున మన పోలీస్ స్టేషన్లో తుపాకీ పట్టుకుని సెంట్రీ ఉద్యోగం 15 రోజులు చేయాలి. సబ్ జైలు చేయాలి, సబ్ జైల్లో 15 రోజులు చేయాలి. తర్వాత పోలీస్ స్టేషన్ రికార్డ్ అంతా నేర్చుకోవాలి. మా ఎస్ఐ గారు ఎక్కడికి పోతే ఇన్వెస్టిగేషన్ ఆయనతో పాటు వెళ్ళాలి. సంక్రాంతి పండుగ నాడు నేను చేరిన 15 రోజులకి డెడ్ బాడీ వచ్చిందండి చెరుకు తోటలో. మా ఎస్ఐ గారు నువ్వు కూర్చుని బాడీ ముట్టుకోవడం అంటే మనకి ఏం చేస్తామండి, ఆయన చెప్పాడు మనం చేయాలని. వేలుతోటి తలకాయ తోలమన్నాడు, ఇంజరీ ఉందని చూసుకోవాలని. ఇంకా వేలు ఏం చేయాలి దీన్ని. సోమరాజు గారని ఆయన పాపం ఆయన తీసుకెళ్ళేసి ఆయన కూర్చునేవాడు అంతే. తక్కువ లేబర్ అంతా మనతోనే చేయించేసేవాడు. ఏ మాటకి ఆ మాటే చెప్పుకోవాలి చేసేవాళ్ళు. అలాగే రికార్డు రాసేటప్పుడు పాత రికార్డులన్నీ చదవమని, ఇది నువ్వు రాయనేవాడు, రాయించేవాడు ఆయన.
అంటే స్కూల్లో మాస్టర్ లాగా అంతే. అంతేనండి. ఆయన అలాగే చేసేవాడు. నైట్ కూడా ఆయన దగ్గర సైకిల్ ఉండేది, కొత్త సైకిల్. ఈ సైకిల్ తీసుకుని బీట్కి వెళ్ళమనేవాడు. నైట్ బీట్కి వెళ్ళాలంటే మరి రాత్రి 9 వెళ్ళిపోవాలండి స్టేషన్ నుంచి. నాకు ఇంకో జవాన్ని ఇచ్చేవాడు. మనకేం తెలియదు కదండి. అవును. అందులో మరీ ఆయన అనేవాడు, కాలేజీ నుంచి వచ్చావు కదా ఇబ్బంది నీకు అనేవాడు. ఇబ్బంది, కాలేజీ నుంచి వచ్చావు కదా ఏం తెలియదు, చీకట్లో అక్కడ పోతావని మా జవాన్ని ఇచ్చేవాడు. ఎప్పుడు బీట్ అంటే మాలో బీట్ అంటే ఇద్దరండి, ఒకరు ఉండరు. సార్ అప్పుడు నిక్కర్ వేసారా మీరు? మాకు లేదండి. డైరెక్ట్ ఎస్ఎల్ ఎక్కడ లేదు. కానిస్టేబుల్కి నిక్కర్. అచ్చా, ట్రైనింగ్ ప్రాక్టికల్ అయిపోయాక ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? అదే పోలీస్ స్టేషన్కి ఇచ్చారు. అదే పొల్యూషన్లో? అదే పోలీస్ స్టేషన్కి ఇచ్చారు. అక్కడ ఎంతకాలం పనిచేస్తారండి? అక్కడ నేను ఎక్కువ చేయలేదండి. ఆ ఎస్ఐ గారు మా ఎస్ఐ గారు వెళ్ళిపోయినా ట్రాన్స్ఫర్ కానీ మళ్ళీ వచ్చాడు ఆయన. వచ్చి నువ్వు చెప్తే ఎస్పీ గారు వింటారు, నువ్వే రిక్వెస్ట్ చేసుకుంటే వింటారు కాబట్టి నేను ఇక్కడ ఉండదలుచుకున్నా, నాకు పిల్లలు ఉన్నారు ఆయనకి, నేను ఇక్కడే ఉంటాను అన్నాడు. సరే అండి పోదాం ఎస్పీ గారి దగ్గరికి. అప్పుడు ఆయన రామచంద్రారెడ్డి గారు అని ఆయన ఉండేవాడండి, కడప కోటిరెడ్డి గారు అబ్బాయి. వాళ్ళ బ్రదర్ ఆయన ఐఏఎస్, చాలా గ్రేట్ మ్యాన్, అందులో డౌటే లేదు, చూసుకోవాల్సిన పని లేదు. వాళ్ళు వెళ్తే నవ్వాడు ఆయన. రాజానగర్ కాకినాడ వచ్చారా? లేదండి, రాజోల్ దగ్గర నగరం, రాజోలు కోనసీమకి వెళ్ళాడు. అక్కడ నుంచి కాకినాడ వచ్చి కలవాల్సిందే కదా గారు కావాలి. రాజానగరం నుంచి ఎస్పీని కలిశాను. కలిస్తే ఆయన అన్నాడు, ఎవరు అడగరా ఇలాగ మంచి పోలీస్ స్టేషన్ ఇస్తే నీకు, నువ్వు అక్కడే ట్రైనింగ్ అయ్యావు కాబట్టి బాగుంటుందని ఇచ్చాను. సరే ఆయన గురించి చేస్తానంటే గురువుని గౌరవిస్తున్నావు, నాకు సంతోషం అన్నాడు అంతే. ఆయన ఇంకేం అనలేదు. ఆయన ఆర్డర్ ఇచ్చేసాడు చేతికి. అక్కడికి వెళ్ళిపోయాను. నగరం వెళ్ళగానే మీకు వచ్చిన ఛాలెంజ్ అంటే పబ్లిక్ ఎలాగుండేవారండి పోలీస్ చూడగానే? అప్పుడు బాగుండేవాడు సార్. చిన్న పొల్యూషన్లు ఉండేవి అప్పుడు. అంటే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో రిసెప్షన్స్ ఎక్కువ అండి. రిసెప్షన్ ఎక్కువ. సబ్ ఇన్స్పెక్టర్తో మాట్లాడటమే గొప్పవాళ్ళు. చాలా మనం కూర్చోబెట్టి మాట్లాడామంటే ఆనందపడిపోతారు. నాకు ఇవాళకి అక్కడి నుంచి వాళ్ళ పిల్లలు వచ్చి కలుస్తారండి. అంత అనుబంధం ఉంది. ఓఎస్, చాలా వెరీ ఎఫెక్షనేట్. అంటే అప్పట్లో పోలీసు చెప్పిన మాట వేదంగా భావించేవారండి కొంతమంది. అంటే తప్పు చేసేవాళ్ళు కాబట్టి, ఉన్న వాళ్ళలో 180 మంది తప్పు చేసేవాళ్ళు కాదు కాబట్టి వినాలి, వింటారు ఆ రోజుల్లో. నగరంలో వచ్చిన ఛాలెంజ్ ఏంటంటే మీకు? నగరంలో మామూలు కాదు కదండి, అన్నీ ఉన్నాయి. ఏమున్నాయి? ఒకటి ఏంటంటే కొద్దిగా కమ్యూనిస్ట్ బెల్ట్, క్యాస్ట్లు ఎక్కువ. మూడోది ఏంటంటే క్రైమ్ అఫెన్స్ తక్కువ కానీ లాండ్ ఆర్డర్ ఎక్కువ. రెండోది ఏంటంటే నేను డైరెక్ట్ ఎస్ఐని కాబట్టి అక్కడి నుంచి రావులపాలెం దాకా మాకు సర్కిల్. మా సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి 6 పోలీస్ స్టేషన్లు. సో అక్కడి నుంచి అక్కడ దాకా ఉంటుంది కాబట్టి ఎక్కడున్నా కానీ నువ్వు రావయ్యా అని తీసుకెళ్ళేవాళ్ళు. చక్కగా క్రైము అలాగే లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఏమొచ్చినా అన్నిటికీ తీసుకెళ్ళేవాళ్ళు. తీసుకెళ్ళడం మనకి ఎక్స్పీరియన్స్ వచ్చింది. సకినేటిపల్లి దగ్గర నుంచి బొబ్బర్లంక దాకా ఉందండి, 90 కిలోమీటర్లు మొత్తం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి పోస్టు. అంటే మీకు అప్పుడు జీప్ ఉండేదండి, బైకేనా? సిఏ గారికి ఒకటికే జీప్ అండి, ఇంకెవరికి లేదు. మీకు? మా అందరి మోటార్ సైకిల్సే. బుల్లెట్ వాడారు అప్పుడు? దాని మీదే పని నడిచేదండి. అక్కడ కోనసీమలో అమలాపురం సర్కిల్ వేరు. సో అక్కడ ఏంటంటే కాస్త షెడ్యూల్ క్యాస్టు, సెటిబల్య, షెడ్యూల్ క్యాస్టు, కాపు బాగా గొడవలు అవుతుండే. సో అక్కడ మంచి ఇష్యూ వచ్చింది. కందికొప్ప అని ఒక విలేజ్ ఉంది, అక్కడ ఇష్యూ వచ్చింది. వస్తే అక్కడ క్యాస్ట్ ఫ్యాక్టర్లో నాకు అడ్వాంటేజ్. ఆ 2 క్యాస్ట్లు, ఆ 3 క్యాస్ట్లు ఏది కాదు కాబట్టి అక్కడ తీసుకెళ్ళి ఆ ఇష్యూ వేశారు. వేస్తే చాలా పెద్ద ఇష్యూ అది. పోలీస్ అసాల్టెడ్. అవునా? పోలీస్ అసాల్టెడ్, బాగా కొట్టారు. 14 మందిని కొట్టారు ఇంజర్డ్ పోలీసులు. అప్పుడు మా దగ్గర అప్పుడులోనే ఉందా అక్కడ ఏరియా అటువంటిదే సార్, అట్లాగే ఉంటుంది. దాని మీద ఫైర్ ఓపెన్ చేయాల్సి వచ్చింది. మా డిఎస్పీ గారేమో పాకలోకి వెళ్ళిపోయారు. మా సిఏ గారు ఆయన పడిపోయాడు దెబ్బ తగలంగానే. సో అలాగే 14 మంది బాగా ఇంజర్డ్ పోలీసు. మాకు అదృష్టం ఏంటంటే మాతో రాజస్థాన్ ఆర్మడ్ కానిస్టేబుల్స్ ఉన్నారు మాతోటి. అప్పుడు ఆంధ్ర స్టేషన్ కాబట్టి వచ్చిన్నారు, అక్కడ ఆ ఏరియాలో ఉన్నారు. సో వాళ్ళని తీసుకుని నేను వెళ్తున్నాను కాబట్టి అక్కడ తాపే అప్పలస్వామి అని లీడరు, మంచి లీడరు, అతను అరెస్ట్ చేయాలంటే మరి ఎస్పీ గారు ఫోన్ చేసి చేయండి అన్నారండి. వీళ్ళు ఏం చేస్తారండి, మా వాళ్ళు
వెళ్ళటానికి సరిపోరు, ఉమ్. క్యాస్ట్ ఫ్యాక్టర్స్ వస్తాయి అక్కడ. అందుకని అతన్ని తంటాలు పడి మొత్తానికి ఎక్కడున్నాడో ట్రేస్ చేసుకున్నాం. చేసుకుని తీసుకొచ్చేసాం. తీసుకొచ్చి బయలుదేరిపోతుంటే ఇటేమో పొలాలు శుభ్రంగా మంచి క్రాప్ వస్తుంది, ఇటు పక్కన కాలువ. సో మాకు సింగిల్ రోడ్డు. దాని మీద నేను చెప్పాను డిఎస్పీ గారితో, సార్ మనం వెళ్ళిపోదాం, ఎదురుగుండా వాళ్ళు వచ్చేస్తున్నారు కాబట్టి తుపాకులు గాల్లో పెట్టుకుని వెళ్ళిపోదాం. నా మాట ఏంటంటే అక్కర్లేదు. మాకేమో ఒక తహసీల్దార్ని ఇచ్చారు, డిప్యూటీ తహసీల్దార్ని జాకోబ్ అని. వీళ్ళంతా మా వాళ్ళే నేను చూసుకుంటాను అన్నాడు. నువ్వేం చూసుకోలేవా బాబు, వినలేదు. ఫస్ట్ ఆయన్ని కొట్టారండి. అయ్యో, హెడ్ ఇంజరీ. అందరికీ హెడ్ ఇంజరీస్. అంటే బద్దతో కొడితే ఇంకా మనకి తల పగలకి ఏముంటుంది, హెల్మెట్లు బయలుపోయినాయండి. కావడండి మామూలు కావడి తెలుసు కదా, కావడి కర్రతోనే కొడతారు. ఇంకా వాళ్ళు ఏమి ఐరన్ గీరన్ వాడక్కర్లేదు, కావడి చాలు. ఫైర్ ఓపెన్ చేశారు అప్పుడు? ఫైర్ ఓపెన్ చేశాం. చనిపోయారా? కుర్రాడు చచ్చిపోయాడండి. బాగా ఫైర్ కూడా గట్టిగానే అయింది. సరే అలాగా వచ్చేసాం. డిఐజీ గారు మహేందర్ రెడ్డి గారు, అప్పుడు ఆ మహేందర్ రెడ్డి, ఎం మహేందర్ రెడ్డి గారు ఈయన కాదండి, ఇంకో పెద్ద పాత ఆయన. అవును, ఆయన చాలా గ్రేట్ మ్యాన్, హైట్ ఉంటాడు ఆయన కదా, పుట్టాడండి. ఇంకో మహేందర్ రెడ్డి ఆయన ఏపీ రాజన్ గారు ఎస్పీ అండి. వాళ్ళు వచ్చారు. వచ్చిన తర్వాత కాస్త హడావిడి జరిగింది.